అసలు మీరు జనరల్గా గ్రామాల్లో మద్య షాపులు వద్దని కోరుకుంటారు. మీరు వినండి, మీరు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు? సరే, మేము మందుకు ఎటు వెళ్ళాలన్నా 9 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. సరే, 9 కిలోమీటర్లు వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యి కొంతమంది ఇబ్బంది అయ్యి కాళ్ళు ఇరిగి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. కానీ మా పంచాయతీలోనే మందు షాప్ ఉంటే తాగిన కాడికి తాగి వచ్చి అన్నం తిని కామ్గా ఊరు పాటుకోళ్ళు పడుకుంటారు. అంటే మద్యం లేకుండా మందు లేకుండా మీరు ఉండలేరంటారు. మందుకి ఎన్ని మనం ఎంత ప్రయత్నం చేసి ఆపాలన్నా వాళ్ళు తాగేవాళ్ళు మాత్రం ఆగే పరిస్థితి లేదు. మందు తాగితే ఇబ్బంది లేదంటావు? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మందు తాగి అంటే ఇంట్లో మీ సగం సంపాదన ఇంట్లో మందుకి పెడుతుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? ఇబ్బంది లేదంటే ఒకటి సార్, ఇప్పుడు మనం వద్దాను అనుకున్నాము, ఏరే దిక్కుకు పోతుండ్రు, మందు తాగేది కూడా కాక పడుతుండ్రు. వాళ్ళకి ఎవరు దానికి సంపాదించి ఖర్చు పెడతారు, ఏడే తాగుతారు, ఏడే చేస్తారు. ఎందుకు ఎక్కడికో మాసుకొచ్చుకోవడం ఎందుకు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఆడవాళ్ళు మేము ఎక్కడ సంపాదించి వాళ్ళని బాగా చేసుకోగలుగుతాము, ఇక్కడే పడతారు అందుకు. సో ఏదైతే మాత్రం మొత్తం మీద మన ఊర్లో మద్యం షాప్ కావాలని మీరు కోరుకుంటారు. ఇక్కడే తాగితే వాళ్ళే ఇళ్ళకి వస్తారు. ఇంటికాడ అయితే ఏముంది, మా మంచాలలో మేము వేసుకుంటాము, మా పిల్లలు మేము చాపుకుంటాము, చెమ్మ నీళ్ళు పోసుకోగలుగుతామి, అంత ముద్ద పెట్టుకోగలుగుతామి. పక్క ఊరికి పోయి ఆడ పడితే ఊరు చూస్తారయ్య, అది అపరయ్య. పొద్దుగూకులు నీళ్ళు వేసి అపరయ్య వెళ్తున్నారు పక్కకి. అప్పుడు ఎవరు పోయి కావిలు ఉంటారు? ఇంకొకరితో మాట్లాడదాం. చెప్పండి, మీరు కొంచెం మీ గ్రామంలో పెద్ద మనిషి లాగా ఉన్నారు. ఎక్కువ తాగమండి, 90 తాగుతాం రోజుకి. 90 తాగుతాం రోజుకి. 90 తాగుతాం రోజుకి. 90 డైలీ తాగాల్సి ఉంది కంపల్సరిగా. బయటికి పోయి తాగే పనే లేదు. ఊర్లో షాప్ ఉండాలి, తాగుతాం. ఎక్కడో తాగే కంటే మా ఊర్లోనే మా గ్రామంలోనే తాగి మా ఇళ్ల దగ్గరే ఉంటారని ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో మద్యం షాపు కావాలని వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ కనీవిని ఎరిగినటువంటి ఇటువంటి సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. వీడియో జర్నలిస్ట్ ప్రతాప్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు.